శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు దేశంలోనే అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేబినెట్ మంత్రిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి మన శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి పార్లమెంటులో మన శ్రీకాకుళం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి అలాగే మన రాష్ట్ర విభజన తర్వాత అత్యంత దయనీయ పరిస్థితుల్లో మనం ఉంటే మన రాష్ట్రం యొక్క హక్కుల సాధన కోసం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మన రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ 3 పార్టీల యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే అతిరథ మహారథులు సీనియర్ మోస్ట్ నాయకులు అయిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి 3 కూటమి యొక్క నాయకులు కార్యకర్తలు 3 పార్టీల యొక్క అభిమానులు అలాగే వివిధ స్వచ్ఛంద సంఘ సంస్థ నాయకులు మహిళా సోదరీమణులు శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు అలాగే దారా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు 50 డివిజన్ ఇన్ఛార్జీలు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ గ్రామ ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చేసినటువంటి నాయకులు వివిధ డిపార్ట్మెంట్ల నుండి వచ్చేసినటువంటి ఉద్యోగస్తులు అలాగే ఎన్జీఓ సంఘం అధ్యక్షులు జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షులు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి వర్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు నిధులతో ఆయన వేదిక ద్వారా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందం. ఈరోజు ఈ కార్యక్రమం మొన్న కూడా ఆయన మినీ వేదికలు స్టార్ట్ చేస్తూ నిన్న కూడా అనాథ శరణాలయంలో అలాగే వృద్ధాప్య ఆశ్రమంలో భోజనాలు అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అయిన తర్వాత రిక్షా కార్మికులకు దుప్పట్ల పంపిణీ జరుపుతాం. అలాగే నిరుపేద మహిళా సోదరిమణులకు చీరల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. తరువాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఘనంగా జరిపినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే జిల్లా తెలుగు యువతకి అలాగే పట్టణ తెలుగు యువతకి టీఎన్ఎస్ఎఫ్ టీంకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఐటీడీపీ టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఈ పదవి చేపట్టడానికి ముఖ్య కారణం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకో యువ నాయకులు లోకేష్ అన్న గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర మన ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టి దేశాన్ని ప్రపంచంలోనే 3వ స్థానంలోకి తీసుకెళ్లి అభివృద్ధి పదవిలో పరిగెత్తిస్తున్నటువంటి మన కేంద్ర నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు రాష్ట్ర మంత్రులు వీరందరి సహాయ సహకారాలతో వీరందరి ఆదరణతో ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా ఈ జిల్లా తరపున ఈ నియోజకవర్గ తరపున ఈ సభాముఖంగా వారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా అయితే రామ్మోహన్ నాయుడు గారి పైన చాలా
బరువు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా అభివృద్ధితో పాటు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని ఎక్కువ నిధులు తేవడం కోసం, అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుడి భుజంలాగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం ఒక బాధ్యత. అలాగే ఈరోజు ఆయన చిన్న వయసు అయినప్పటికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, ఆయన ఎంతో చురుకుగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ మొదటి 5 మంది కేబినెట్ మంత్రుల్లో ఆయన ఒకడుగా అయ్యాడంటే మొన్న పురంధరేశ్వరి గారే స్వయంగా రాజమండ్రిలో కొనియాడిన పరిస్థితి. ఆయనే ఒక పిఎస్ గా సెల్ ఫోన్ లోనే డ్రాఫ్టింగ్ చేసుకుంటూ అవసరమైతే అత్యవసరంగా ఆర్డర్స్ ఇస్తూ దేశం అంతా నలుమూలలా తిరుగుతూ అంతర్జాతీయంగా కూడా ఎన్నో మీటింగులు పెట్టి ఈ మధ్య ఢిల్లీ స్థాయిలో కూడా చేస్తూ ఫస్ట్ కాన్వికేషన్ కూడా మొన్న వారణాసిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రతి నెల అక్కడ పరుగులు పెట్టిస్తూ ప్రతి నెల దాన్ని రివ్యూ చేస్తూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో శ్రీకాకుళంకి మరొక ఎయిర్పోర్ట్ ని తేవడానికి కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలని చేపడుతున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇలా రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, అతి చిన్న వయసులో ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు గడించారంటే దాని వెనక ఎంతో ఆయన కృషి ఉంది. అలాగే ఇంకా మరిన్ని ఆయన పనులు చేపట్టి ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ